మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 2025 సంవత్సరంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ మాసము సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ఏదైనా చేపట్టే పనుల్లో కాస్త ఆలస్యం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా లేదా ఏమైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అలాంటి విషయాల్లో కొద్దిగా జాప్యం అనేది కనబడుతోంది. అలాగే కొంత బంధువుల్లో మిత్రుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశము, లేదా వాటితో మాట పట్టింపులు, లేదా ఏదైనా సహకరించి కలిసి పనిచేసుకుందామనే చోట కొద్దిగా వాళ్ళు వెనకడుగు వేయడం ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే కాస్త స్నేహితుల ద్వారా మాత్రం కావలసిన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏవైతే ఆర్థికపరమైన విషయాలు ఉన్నాయో వాటిల్లో కూడా కొన్ని రుణ బాధలు కనిపిస్తూ ఉన్నా కూడా సమయానికి దానికి తగ్గ ఏదైతే ఖర్చు కనబడుతుందో ఆ ఖర్చుకు తగ్గ ఆదాయం కనపడడం వల్ల వీళ్ళకి అంత ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, శుభవార్తలు వింటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అందుకనే ఈ మాసాంతానికి మాత్రం వీళ్ళకి కాస్త ప్రమోషన్లు, లేకపోతే ఏదైనా ఉద్యోగం హైక్ రావడమో, లేకపోతే ఉద్యోగాల మార్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సమాజపరంగా కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఎవరైనా ఏదైనా పొదుపు మార్గాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. స్నేహితుల ద్వారా మాసాంతానికి మాత్రం కంటి శత్రువు బాధలు అనేవి మాసాంతానికి తగ్గుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో ఒక శుభవార్త అనేది మిమ్మల్ని ఆనందానికి గుర్తు చేస్తుంది. అలాగే ఎవరైతే విదేశీ విద్య, దూర విద్య ఇలాంటివి కోరుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, లేదా ఏదో రకంగా వాళ్ళు అంటే పెద్దల యొక్క సహకారాలు, మాట సలహాల వల్ల అయినా సరే వీళ్ళకు మంచి అనుకున్న యూనివర్సిటీలో సీట్లు రావడము, లేదా వాటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించిన సంతాన విషయాల్లో వాటికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం వాటిల్లో కూడా సామాన్యంగా ఉంటాయి. కానీ ఒక శుభవార్త మాత్రం ఈ కుటుంబపరంగా ఒక మంచి శుభవార్త వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని కానీ, కవచాన్ని కానీ, అష్టోత్తరం కానీ చదువుకోవడము, అలాగే ఈ మార్గశిర గురువారాల్ని క్రమం తప్పకుండా నియమాలు పాటించుకుంటూ చేయడం ద్వారా ఆర్థిక బాధల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.